విజయవాడలోని ఆర్ఆర్పేటలో డయేరియా బాధితులని పరామర్శించారు మంత్రి నారాయణ. ఒక్కో పేషెంట్ ని పరామర్శించి సమస్య అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్య సదుపాయాలపై, డయేరియా కేసుల గురించి కూడా డిఎంహెచ్ఓ సుహాసినిని ఆరా తీశారు. మినిస్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ కూడా బాధితులను పరామర్శించారు. రైట్, మా ప్రతినిధి సాహిత్య ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాహిత్య, ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అయింది, సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి, పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది హాస్పిటల్లో. ప్రస్తుతం డిహెచ్ఎంఓ చెప్తున్న వివరాలు ఏంటి ఒకసారి చెప్పండి. ఏదైతే ఆర్ఆర్పేటలో ఇప్పటికే అనేక డయేరియా కేసులు వస్తున్న నేపథ్యంలో అయితే కనుక ఇటు వాతావరణం కూడా అనుకూలించిన నేపథ్యంలో వాళ్ళకి ఏమైనా ఈ డయేరియా కేసులు అంటుకుంటున్నాయి అనేది కూడా కొంత అనుమానంగా అయితే కనపడుతూ ఉంది. అయితే ఇప్పటికే 70 కేసులకు పైగా అయితే దీనికి సంబంధించి కేసులు పెరుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఏదైతే ఇప్పుడు మెడికల్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించే నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. మంత్రి నారాయణ కూడా వచ్చి పర్యవేక్షించారు. ఒక్కొక్కరిని కూడా అడిగి తెలుసుకున్నారు సమస్యలు ఏంటి అని చెప్పి. డిహెచ్ఎంఓని కూడా అడిగిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇటు కలెక్టర్ లక్ష్మీషా కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ్మ కూడా వచ్చారు. కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో లోపల బెడ్లు కూడా లేని పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడే కొద్దిసేపటి క్రితమే కొన్ని బెడ్లను అయితే కనుక ఇక్కడ తెప్పించిన పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మనం చూడొచ్చు బ్యాక్ డ్రాప్ లో ఏదైతే మనకి ఈ పాఠశాల దగ్గర కనపడుతూ ఉందో ఇదంతా కూడా మొత్తం ఈ పేషెంట్ల కోసం అయితే కనుక ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్క క్లాస్ ని కూడా ఈ బెడ్స్ అన్నిటితో వాళ్ళు లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని ఇప్పుడు ఎవరెవరైతే పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ బెడ్లన్నింటినీ కూడా ఇప్పుడు తెప్పించిన పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా పేషెంట్స్ ఎవరైతే డయేరియాతో బాధపడుతూ వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారో వీటన్నిటిని లోపల పేర్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. అక్కడ ఈ బెడ్స్ అన్నిటిని కూడా వేసి పేషెంట్స్ ని ఇప్పటికే ఇందాక మనం ఒకసారి చూపించినప్పుడు కూడా లోపల కొంతమంది డాక్టర్లు కూడా వాళ్ళని చెక్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఇంకొక క్లాస్లో టోటల్గా అందరినీ ఇక్కడే పెట్టి ట్రీట్మెంట్ అయితే జరుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు దాదాపుగా 5 పేషెంట్లను అయితే ఇక్కడికి షిఫ్ట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళందరికీ కూడా వామిటింగ్స్, విరోచనాలు ఇవన్నీ కూడా అవుతున్న పరిస్థితి. దగ్గరుండి ఏదైతే డాక్టర్లు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. చెక్ చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఎప్పటి నుంచి, ఎన్ని రోజుల నుంచి వామిటింగ్స్ అవుతున్నాయని కూడా అడుగుతూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు వాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. పేషెంట్లను కూడా ఇప్పటికే వాళ్ళు అడుగుతున్న పరిస్థితి, ఎన్ని రోజుల నుంచి ఎక్కడ వాటర్ తాగారు, లేకపోతే ఏం తిన్నారు అని అడుగుతున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఆర్ఆర్పేటలోనే వాటర్ వల్లనే మీరు ఇక్కడ అడ్మిట్ అయ్యారా? వాటర్ వల్లే ప్రాబ్లం అయింది. వాటర్ వల్ల 2 రోజుల నుంచి బాగా ఈరోజనాలు, వాంతులు, జనాలకి ఎఫెక్ట్ వచ్చేసింది. బాగా ఏంటంటే మోషన్స్, వాంతులు తగ్గుతున్నాయి కానీ మోషన్స్ తగ్గట్లా. పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బాగా పేషెంట్లు ఎక్కువైపోయి వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు. ఒక్కొక్క మంచం మీద 2 ఉంటున్నారు. అక్కడ కూడా మీ ఇంట్లోనేనా లేకపోతే పక్క ఇంట్లో? పేట మొత్తం అలాగే ఉందండి. పేటలో మొత్తం వాతావరణం వాంతులు విరేచనాలతోనే ఉంది. మరి ఎప్పటి నుంచి మీకు? నాకు రాత్రి నుంచి, జనాలకు మాత్రం 2 రోజుల నుంచి బాగా ఎఫెక్ట్ ఉంది. దానివల్ల మనుషులు కూడా చనిపోయారు. ఎంతమంది చనిపోయారు అనేది క్లారిటీ లేదు కానీ ఇప్పటికి 4 చనిపోయారని. మీ ఇంటి దగ్గర చనిపోయారు? ఏ సందుల్లోనే. ఇది మా ఇల్లు ఇక్కడే 1379 డోర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. ఈ వాతావరణం చనిపోయారు 100. ఒకసారి చూడొచ్చు ఇటువైపు కూడా. ఒకసారి మేల్ పర్సన్ కూడా ఉన్నారు, పెద్ద ఆయన కూడా బీపీ చెక్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు విరోచనాలకు సంబంధించి కూడా అడుగుతున్నారు. బాబాయ్, ఏంటి ఏమైంది? దేనికి విరోచనాలు? నిన్న సాయంత్రం వాంతులు అయినాయమ్మా. నిన్న అంత విరోచనాలు. ఎందుకు అందరికీ ఒకేసారి ఇలాగా వాంతులు విరోచనాలు అవుతున్నాయి? ఏమన్నా వాటర్ గురించి అంటున్నారమ్మా. మరి అది బాగా ఇక్కడ ఆర్ఆర్పేటలో ఇలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందా వాటర్ వల్ల కానీ దేని వల్ల అయినా? అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఒకేసారి ఇంతమందికి విరోచనాలు ఎప్పుడు అవ్వలేదమ్మా అంత వాటికి.
ఇదే మొదటిసారమ్మా అంతమంది రావడం. ఎలా ఉంది, నీరసంగా ఉందా బాగా? నీరసంగా ఉందమ్మా బాగా. లగలేకపోతున్నా, తిరగలేకపోతున్నాను. దేనివల్ల ఈ రోజు మూలనమ్మా నీరసం అయిపోయాను బాగా. నీళ్లు తాగడం వల్లేనా? నీళ్ళు మూలనేనమ్మా, వాతావరణం ఒక నీళ్ళ వాటర్ మూలన. సో చూడొచ్చు మనం, అంటే ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆ ట్యాప్ వాటర్, మున్సిపల్ వాటర్ తాగినందువల్లనే మాకు విరోచనాలు, వాంతులు అవుతున్నాయి అంటూ కూడా పేషెంట్స్ అందరూ చెప్తూ ఉన్నారు. మరోవైపు ఆ వాటర్ శాంపిల్స్ని కూడా ల్యాబ్కి పంపించామంటూ కూడా డిహెచ్ఎంఓ సుహాసిని కూడా మనకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నారాయణ కావచ్చు, బోండా ఉమ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పరామర్శించారు. ఏం చెప్తున్నారు? ఆర్ఆర్పేటలో ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపడతారు? మీరు అంటున్నారు నీళ్ల వల్ల అని. ఆ నీళ్లు మళ్ళీ ఏమైనా సెపరేట్గా సప్లై చేస్తూ ఉన్నారా? చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి? అక్కడంతా బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్ చేస్తున్నారా? ఎలా, ఏం చేయబోతున్నారు? ఎస్, ఒకసారి నేను అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. బయటకు వెళదాం ఒకసారి మనం. అంటే ఏదైతే ఈ మంత్రి నారాయణ కానీ లేకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా కానీ ఇక్కడికి వచ్చి మొత్తం అంతా పర్యవేక్షించిన తర్వాత ఏదైతే ఆ ట్యాంక్ వాటర్కి సంబంధించి కూడా ఆ మ్యాప్ మొత్తాన్ని వాళ్ళు ఒక్కసారి అయితే రీకాల్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి వాటర్ సరఫరా అవుతుంది, ఎన్నెన్ని ఇళ్ళకి వాటర్ వెళుతోంది అనేది కూడా మొత్తం అంతా కూడా చూశారు. దాదాపు ఏ ఏరియా నుంచి నీళ్లు వెళుతున్నాయో ఆ దానికైతే కనుక ఆ ఇళ్ళ దగ్గరే వీళ్ళకి సమస్య మొదలైందా అనే దగ్గర కూడా వాళ్ళు అధికారులను పంపించి మొత్తం అంతా కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఈ ఏరియా మొత్తం అంతా కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి అంటే క్లీన్గా ఉంచడం కోసం కానీ లేకపోతే ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా, అంటే ఇప్పటికే మోషన్స్ అవుతున్నాయి, అందరికీ వామిటింగ్స్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిశుభ్రంగా ఉంచే నేపథ్యంలో ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ని కూడా చల్లుతూ ఉన్నారు. చల్లి ఆల్రెడీ ఉంచారు ఇక్కడ ఈ స్కూల్లో. ఇక్కడ చాలామందికి పేషెంట్స్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పటికే అందరికీ ఆల్మోస్ట్ 60-70 కేసెస్ పైగానే ఇప్పటికీ జాయిన్ అవుతూ ఉన్నారు. అటువైపు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఖాళీ లేకుండా పరిస్థితుల్లో ఇటువైపు ఈ స్కూల్ దగ్గర కూడా ఏదైతే మెడికల్ క్యాంప్ నిర్వహించి కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికీ కలెక్టర్ ఇక్కడే ఉండి చాలాసేపు కూడా పేషెంట్లతో కూడా మాట్లాడి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వాటర్ సరఫరా ఎక్కడి నుంచి అవుతుందో వాటన్నిటికీ సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాతే అన్నిటిని కూడా చెక్ చేయించి ఎక్కడి నుంచి ప్రాబ్లం మొదలైందని కూడా మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్కి సంబంధించి కూడా అనేక డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ కేసులకు సంబంధించి, అంటే ఇప్పటికే నిన్న చాలా సాధారణంగా 11 కేసులే వచ్చాయి, తర్వాత 16, 20 అలా పెరుగుతూ గణనీయంగా 40 కేసులకి సాయంత్రానికి చేరుకుంది. పొద్దున 60 కేసులు, ఇప్పుడు 70 కేసులు. అంటే ఇంతమందికి పేట మొత్తానికి కూడా నీళ్లు ఎవరెవరైతే తాగారో వాళ్ళందరికీ కూడా, అంటే దాదాపు ఇప్పటికి 2-3 చనిపోయారు అనేది వార్త వినపడుతుంది అన్అఫీషియల్గా. బట్ అఫీషియల్గా ఇప్పటి వరకు కూడా ఎవరు ఏమీ చెప్పట్లేదు. కాబట్టి అంటే ఈ వాటర్ వల్ల కాదనేది కూడా ఇంకా క్లారిటీ అనేది అధికారులు ఇవ్వని నేపథ్యంలో అసలు దేనివల్ల వీళ్ళందరికీ వామిటింగ్స్, విరోచనాలు అవుతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా ఒక స్పష్టత అయితే ఖచ్చితంగా కనబడడం లేదు. వీళ్ళందరూ చెప్తున్నారు, అంటే స్థానికులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ వాటర్ వల్ల అనేది చెప్తున్నారు. వాటర్ తాగిన తర్వాతే వాళ్ళ కడుపులో నొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, విరోచనాలు అవ్వడం అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి దానికి తగిన ట్రీట్మెంట్ అయితే ఇక్కడికి జరుగుతూ ఉంది. ట్రీట్మెంట్ తర్వాత ముందు కూడా ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారో వాటికి సంబంధించి కూడా అధికారులందరూ వీటికి కారణం ఏంటి అనేది అయితే వెతికి పడ్డారని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, అది విజయవాడలోని ఆర్ఆర్పేటలోని సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే 70 మందికి పైగా పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మంత్రులు కూడా ఆర్ఆర్పేటని సందర్శించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక శానిటేషన్ సిబ్బంది బయటంతా కూడా సరౌండింగ్స్, అంటే చుట్టుపక్కల ప్రాంతాన్నంతా కూడా క్లీన్ చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, నీళ్ళని బాయిల్ చేసి తాగాలని చెప్పి కూడా అక్కడ వైద్య అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు.